హాయ్ రా మామా. హాయ్ రా, ఎలా ఉన్నావురా? హాయ్ మామా. హాయ్ రా, ఏంట్రా ఒక్కడే కూర్చున్నావు? చరణేడి? చరణ్ ఇక లేడు మావా మనకి. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావారా? లేదురా. నీకు చూసుంటే అర్థమయ్యేదిరా. మేం చూడలేదు, కానీ అయినా ఈ కాలంలో దయ్యాలేంట్రా? నీ పిచ్చి కాకపోతేను. లేదురా, మా ఊళ్ళో చూశాను. నేను దయ్యాన్ని చూశానురా. నాతో మాట్లాడింది చరణ్ చంపేసిందిరా. ఏంటి, చరణ్ ని దయ్యం చంపిందా? అయినా దయ్యాలు చంపడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలంలో దయ్యాలేంట్రా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పరా, చెప్పు. నారాయణ, ఏం జరిగిందో చెప్పరా, ఏమైందిరా? చరణ్ ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారురా. ఆ అమ్మాయి దయ్యంగా మారి చరణ్ ని చంపేసిందిరా. నేను మాత్రం బతికి బయటపడ్డానురా. నువ్వు నిజంగా దయ్యాన్ని చూసావా? చూసావంటావేంట్రా? నా కళ్ళతో చూశాను, మాట్లాడానురా. నిజంరా, నాకు దయ్యాలంటే భయంరా. నువ్వెందుకు భయపడుతున్నావురా? అప్పుడు రేప్ చేసి చంపింది మనమే కదా. ఆ ముగ్గురు మీరేనా? మనుషులా, మానవ మృగాలా? ఎలా చేయాలనిపించిందిరా మీకు? అవును, నిజమేరా. అప్పుడు తాగిన మైకంలో ఏదో అలా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందిరా? ఇదన్నా నిజం చెప్పండిరా. అప్పుడు నేను చరణ్ కలిసి గుడి దగ్గర రేయ్, అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. మస్తుంది కాక. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలరా. రేయ్, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నాకేమైందిరా, సూపర్గా ఉన్నా. కాకపోతే కొంచెం ఫోటో తక్కువైంది అంతే. రేయ్, ఈ మధ్య నీ కామెడీలు ఎక్కువైతున్నాయి రో. ఫ్రెండ్స్ అంటే మజాక్ ఉండదారా? లైట్ తీసుకోరా. లైట్ లేదు, గీట్ లేదు. నీకు దమ్ముంటే అమ్మాయికి లైన్ అయ్యరా. బెట్టు కడతావా మరి? వీనికంత సీన్ లేదులే, ఇది మంచి ఛాన్స్. బెట్టు కట్టడానికి నేను రెడీ, కానీ అమ్మాయిని రూమ్ తీసుకొస్తేనే నేను నమ్ముతా. బెట్టేంట్రా? ఏం కావాలో చెప్పరా. నేనెంత తాగితే అంత మందు కావాలి. కొంచెం తగ్గినా నీకుంటదిరా రే. సరే మరి, నువ్వు ఓడితే కూడా సేమ్ బెట్టు, ఓకేనా? అరే, వెళ్ళి అమ్మాయి చెప్పులు తీసుకురాపోరా. ఎందుకురా? ఇంటికెళ్ళి పూజ చేసుకుంటావా? పూజ చేసుకుంటా, నెత్తిన పెట్టుకుంటా. నీకెందుకురా? చెప్పింది చేయరా. మామా, నీకోసం చెప్పులు తీసుకురావాలి అంతేగా. చూడు మామా, బాటా చెప్పులు చాలా బాగున్నాయి. బెట్టు ఓడిపోయేలాగున్నావు, జర జాగ్రత్త మరి. మామ, ఓడిపోతా నువ్వు చెప్పడం కాదురా, నేను చెప్పాలి. ఓడిపోయేవాడికి చాలా తొందర ఎక్కువ అంటరా. నీకు చాలా తొందరరా. సర్లే గాని, తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సరే. అరే, నువ్వు ఇక్కడ ఉండరా, ఇప్పుడు వస్తా. ఏమైంది? ఏంటి మేడం, ఏంటో వెతుకుతున్నట్టున్నారు? నా చెప్పులు కనిపించడం లేదు. అవునా? ఏ కలర్ చెప్పులో చెప్పండి మేడం, నేను కూడా వెతుకుతాను. నా చెప్పులు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు మేడం అంత కోపం? అయినా అమ్మాయిల్ని మంచిగా అడగకూడదంట, మా ఫ్రెండ్ చెప్పాడు. మీ మీద నాకెందుకు కోపం? బ్లాక్ చెప్పులు వెతకండి. అమ్మాయిల్లో కూడా దేవతలు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. మీరు బిస్కెట్ చాలా బాగా వేస్తారనుకుంటా. మరి ఇంతనా? దేవత. చెప్పులు కనిపించడం లేదు, టైం అయింది, కాలేజ్కి వెళ్ళాలి. పర్వాలేదు, ఒక్కరోజు చెప్పులు లేకపోతే నా కాలే మరిగిపో, నేను వెళ్తాను. దేవత పాదాలకు చెప్పులు లేకపోతే ఎలా? నా షూలు తీసుకోండి, మీ పాదాలకు రక్షణగా ఉంటాయి. మీరెవరో కూడా తెలియదు, మాట్లాడి 10 నిమిషాలు అవ్వలేదు. మీ షూ నేను వేసుకోవాలా? ఒక మంచి పని చేయాలంటే గంటలు గంటలు మాట్లాడాలా? ప్రేమగా 2 మాటలు సరిపోవా? మరి మీ పేరు చెప్పలేదు? చరణ్. మరి మీ పేరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పవా? నా పేరు సిరి, నా నెంబర్ 8008886660.
రా. రా కూర్చో. మ్మ్. అమ్మ కిచెన్లో ఉందనుకుంటా, వెళ్ళి తీసుకొస్తా. ఇదే నా రూమ్, చూస్తూ ఉండు. చరణ్, కొంచెం తొందరగా తీసుకురా, నాకు టెన్షన్గా ఉంది. ఏరా, అమ్మాయిని రూమ్ తీసుకురానన్నావు, తీసుకొచ్చా. చూడు. అవునా? నేను చూస్తాను రే. అరే మామా, నేను లవ్ చేయమని పెట్టుకట్టమన్నది నేనే కదరా. ఒక్క ఛాన్స్ రా, ప్లీజ్ రా, ఒక్క ఛాన్స్. అరే, మా అమ్మ నాన్నని పరిచయం చేపిస్తాను తీసుకొచ్చారా. నా మీద నమ్మకంతో వచ్చిందిరా. అరే మామా, మజాక్ చేసిర్రా. ఫ్రెండ్స్ అంటే మజాక్ చేయాలి. అరే పోయినరా, గ్లాస్ ఇక్కడి తాగు. కూర్చోరా, కూర్చోరా భయ్, కూర్చో. తాగురా, తాగురా భయ్, ఎంజాయ్ చెయ్యి. మళ్ళా తాగు. తాగురా మామ, తాగు. తాగురా, తాగు తాగు. నువ్వు తాగు. అది అది వెరీ గుడ్. అరే బెట్టి కది నేనే కదరా, ఒక్క ఛాన్స్ ఇరా ప్లీజ్. అరే ఏంద్రా మామ ఇట్లా చేస్తున్నావు? ఫస్ట్ పరిచయం చేసింది ఆడే కదరా. ఒమ్మనరా, ఛాన్స్ రా. ఎవరు నువ్వు? చరణ్ ఎక్కడా? చరణ్ కి నేనే చెప్పాను నిన్ను లవ్ చేయమని, అందుకే మొదటి ఛాన్స్ నాకిచ్చాడు. నన్నేం చేయొద్దు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్కసారి ప్లీజ్. ఏం కాదు, ఒక్కసారి. వద్దు వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. రే, స్వర్గానికి వెళ్ళొచ్చినట్టుందిరా. ఆ చరణ్ గాని తీసుకొని వెళ్ళండి రా, నేను రిలాక్స్ అవుతా. బా, ఏముందిరా ఫిగరు. ఎందుకు ఇలా చేసావు చరణ్? నీకు మనసుంది అనుకున్నాను, ఇలా నన్ను చిల్లర పాలు చేస్తావు అనుకోలేదు. కాదు సిరి, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. అలా అనుకునే మోసపోయా. శివుడు పార్వతిలో కలిసి ఉందాం అనుకున్నా. నా జీవితం నవ్వుల పాలు చేసేస్తావనుకోలేదు. ఏడిస్తే వదిలేయడానికి నీలా అమ్మాయిని కాదే, మగాణ్ణే. రే, ఏమిదిరా చరణ్? ఏమిదిరా? రే, ఎంత పని చేసావురా? మోహన్ ఏడ్రా? బాటిల్ అయిపోతే బార్కి వెళ్ళాడు రా. విశాల్ ఎక్కడ? వస్తున్నారా?
సురేష్ వస్తున్నాడు రా. అరే ఎందుకు చేశారు ఇలా? రారా చరణ్, విశాల్ వచ్చాడు రా, సురేష్ వచ్చాడు రా. అమ్మాయి చనిపోతుందిరా, కొన ఊపిరితో ఉందిరా. హాస్పిటల్ తీసుకెళ్దాం రా. చరణ్ చరణ్ బాడీని తీసుకుపోయి ఎక్కడైనా పాతి పెడదాంరా, లేకపోతే పోలీస్ కేసు అవుతుందిరా. మనం జైల్లో ఉండలేమురా. రండి సురేష్, రారా. అలా చేసాంరా మేము. మనం మనుషులంరా, జంతువుల్లాగా ప్రవర్తిస్తే ఎలా మామా? అది కాదురా, ఏదో తాగిన మైకంలో అలా చేశాను. ఎక్కడ జైలుకి వెళ్తామో అని పాతి పెట్టేశాంరా. ఎందుకు ఏడుస్తున్నావురా? మనం కావాలని చేయలేదు కదరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఊరుకోరా. దయ్యాన్ని క్షమాపణ అడుగుదాంరా. మీ అదృష్టం బాగుంటే క్షమిస్తుందేమోరా. దయ్యానికి మనసున్నది కదరా, ఎలా క్షమిస్తుంది? నేను ఇలా చేయడం వల్లేరా ఇలా జరిగింది. వదలండి రా, ఇక్కడి నుంచి ఎటైనా పారిపోదాం, ఎక్కడికైనా పారిపోదాం. ఏంట్రా దానికి భయపడేది? దయ్యాన్ని కూడా చంపేద్దాం పదరా. నేనెప్పుడు దయ్యాన్ని చూడలేదు, పదరా. నువ్వు లేకపోతే ఎలారా? చేసింది మొత్తం నువ్వే కదా. పద పదం, మన ప్రాణాలు కాపాడుకుందాం. వద్దురా. సాయంత్రం 5 గంటలకి ఆ ఇంటి దగ్గర కలుద్దాం. వెళ్ళండిరా, చంపేయండిరా, చంపేయండి, దాన్ని చంపేయండిరా. ఎక్కడ్రా? పోదాంరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. దయ్యాన్ని చూసిన తర్వాత వెళ్దామా? ఎందుకురా అంత తొందర? దయ్యాన్ని నీ చేతులతోనే చంపిస్తా. పద. ఏమైందిరా? మేము ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావురా? నాకు కనిపించలేదురా. అది కనిపించదురా, చూడాలి. ఒరే దయ్యం ఆవేదంటూ ఉన్నట్టుందిరా. మరో రోజు చూసుకొని వద్దాం పదరా. రేయ్, భయపడుతూ చచ్చే కంటే ఒకేసారి చావడం నయం రా. దేనికిరా భయం? ఒరే, చంపితే చావడానికి రెడీరా నేను, కానీ దయ్యాన్ని చూసిన తర్వాత చేద్దాం మామా. అమ్మా, అరే విశాల్, అది కూడా దయ్యం. చంపుతా అన్నావు కదరా, కర్ర తీసుకొని వెళ్ళు, చంపరా. అరే సురేష్, నీ చేతులతో చంపుతాను కదరా, అదిగో వెళ్ళి చంపరా. నువ్వే చెప్తానన్నావు, వెళ్ళు. వెళ్ళడానికి అక్కడ ఉంది అమ్మాయి కాదురా, దయ్యం. దయ్యాలే చూడాలనుకున్నారా, కానీ ఇలా ఉంటాయని తెలిస్తే ఇక్కడికి వచ్చేవానే కాదురా. పారిపోదా పదరా.
చంపదు చంపదు. చంపదు. ఆ రోజు నేను కూడా ఇలాగే బతిమలాడాను. ఎంత బతిమలాడినా మీలో ఒక్కరైనా కనికరం చూపించారా? ఎందుకురా మా ఆడోళ్ళంటే ఇంత చులకన మీకు? ఏదో అలా జరిగిపోయింది, తప్పైంది. నన్ను చంపదు ప్లీజ్. నిన్ను వదిలేస్తే ప్రతివాడు ఇలాగే చేస్తాడు. అమ్మాయిలు మోసపోతూనే ఉంటారు. నేను మోసపోయాను. ప్రేమ అంటే ప్రేమగా బ్రతకచ్చు అనుకున్నాను. ఆ ప్రేమే నన్ను చంపేసింది. ప్రేమ అనేది లేదని తెలియజేసింది. నీ చావుతోనైనా ఒక్కడు మారినా నా ఆత్మ శాంతిస్తుంది. నీలాంటి మృగాలు భూమి మీద బ్రతకడానికి అర్హత లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఇలాగే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ టైం నాది. తప్పించుకోవడం మీ తరం కాదు. ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. నేను చేసిన తప్పే, ఇంకెప్పుడు చేయం. వదిలేయి వదిలేయి. నా ప్రాణం తిరిగి వస్తుందా? నా ఆశయాలు తీరుతాయా? అప్పటికి చెప్పాను వద్దురా అని, కానీ వినలేదు. ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరు చేసే పాపానికి మనం కూడా చావాల్సిందేనా? నిన్ను పాడు చేసి చంపింది చరణ్ వేణు, మేము కాదు. మేము ఏ పాపం అవును, చేయలేదు. నువ్వు చనిపోతే దుప్పట్లో మడిచి అక్కడ పాతి పెట్టాము. అదే నేను చేసిన తప్పైతే మమ్మల్ని చంపు. అప్పుడు నీ ఆవేదన తీరుతుందా? నీ ఆశయాలు తీరలేదని వీళ్ళిద్దరు ఆశయాలు తీరకుండా చేస్తావా? ఆ సమయంలో నేను అలాగే చేసేవాడిని. నన్ను కూడా చంపు. వెట్టు కట్టింది వాళ్ళు, పాడు చేసింది వాళ్ళు. మేమేం చేసామని మమ్మల్ని చంపాలనుకుంటున్నాం? ఫ్రెండ్స్ అంటే అమ్మాయిని చంపమని చెప్తారు. ఫ్రెండ్స్ కి ఒక వాల్యూ ఉంది, కానీ ఇలాంటి పాడు పనులకి వాడకండి. ఇలాంటి మృగాల్ని ఏం చేసినా పాపం లేదు. వీళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి. దయ్యానికి కూడా మనసుందని తెలియజేసింది. మనం మనుషులం. స్త్రీలని గౌరవించి ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుందాం.